కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు ఈ మధ్య. నేను కూడా చూశా. వాలంటీర్లలో మగ వాలంటీర్లు వాళ్ళు గోతాలు మోసేవాళ్ళంట మామూలుగా ఆయన దృష్టిలో. వీళ్ళు ఎవ్వరూ లేనప్పుడు ఈ మగ వాలంటీర్లు ఆ ఇళ్ళకెళ్ళి ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు గొళ్ళెం కొడతా ఉంటారంట, తలుపు కొడతా ఉంటారంట. ఇది నాకు ఎంతో భయం కలిగిస్తుంది. ఆ ఇంట్లో నా ఆడపడుచులు ఉంటారు, నా చెల్లెళ్ళు ఉంటారు, నా అక్కలు ఉంటారు, నా మనవరాళ్ళు ఉంటారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న ఆడపిల్లలు కూడా ఉంటారు, చిన్నపిల్లలు. ఈ దుర్మార్గులు అన్ని ఒకటే తెగ బాధపడుతున్నారు. నేను కూడా బాధపడ్డా. అయ్యో, ఇంత పెద్ద 75 ఏళ్ల మనిషి ఒక ఆడపిల్ల గురించి ఇంత బాధపడుతున్నాడా? నాకైతే అసలు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది వీళ్ళని. ఎంత ఆవేశం వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను. అసలు నిద్ర రావట్లేదు. రాజమండ్రిని జైల్లో ఉన్నా కదా, జైల్లో కూడా ఇదే ఏడుపు నాకు. అయ్యో, బుడికి నిద్రలేవు. అర్ధరాత్రి పూట లేచి అయ్యో ఆ ఇంట్లో 16 ఏళ్ల పిల్ల ఉంది, ఈ గుంపు దగ్గర వీళ్ళు వచ్చి మగవారింటర్ వచ్చి తలుపు కొట్టి ఏం చేస్తారో అంత నాకు ఆడపిల్లంటే అంత నాకు మమకారం. నా దేవత ఆడపిల్లంటే. అసలు ఇంతకంటే గొప్పగా ఏం చెప్పాడు చెప్పమంటారా? మీరు అనుకుంటారు అందరూ లక్ష్మీపార్వతి గారిని నేను తిడతానని చెప్పి. లక్ష్మీపార్వతి గారు నాకు తల్లి లాంటిది. మా అమ్మ అన్నమ్మ ఉంది కదా, అన్నమ్మ కంటే చాలా ఎక్కువ ప్రేమిస్తాను. ఓసారంట బాబు గారు లక్ష్మీపార్వతి గారి ఇంటికి వెళ్తున్నారు. వెళ్తే లక్ష్మీపార్వతి గారు తల దుంకుంటుంటే ఆయన టక్కన తలలో ఓ తెల్ల వెంట్రుక కనపడిందంట. పెద్ద గరిశాడంట. అత్తయ్య ఏంటిది అని. అదేంటి బాబు, వయసు అయిపోయింది, తెల్లెంటుకలు ఏంటి అని అమ్మటంటే ఫ్లైట్ తీసుకొని సపరేట్ ఫ్లైట్ ఆడబ్బాయి అమెరికా వెళ్ళాడు. ఆడ ఆ ముందు లేదంటే ఎట్లే వెళ్ళాడు. ఎట్లే వెళ్ళి ఆ ముందు తలకి రాసి లక్ష్మీపార్వతి గారికి దాన్ని మళ్ళీ నల్లగా చేశాడు. అంత నాకు గొప్ప ఆడది. ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేనేం చెప్పానంటే, బాబు గారు మీ కన్సర్న్ బాగుంది, కాకపోతే గుర్తుపెట్టుకోండి ఏం లేదు గురువు గారు. ఇప్పుడు మనం ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్, నేను భరోసా ఇస్తున్నా, ఏమీ కాదు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా, వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా. అస్సలు మీరు డోంట్ వర్రీ, ఏం కావద్దు. ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్. అవునా అని పాపం చాలా మనం బాధపడుతున్నాడు. ఏం పర్లేదు సార్, వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి గొళ్ళెం కొడతారు. ఆడదున్నా మగున్నా ఎవరున్నా కొడతారు. ఒక మనవళ్ళలాగా ఉంటారు, ఒక అన్నలా ఉంటారు, ఒక బిడ్డలా ఉంటారు. అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు. అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్, మీరే కన్నీళ్లు పెట్టుకోండి. ఇది నారా చంద్రబాబు గారి దర్శనం. సిగ్గుండాల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే, మీ అందరికి చెప్తున్నా, ఈ ప్రజలందరికీ, ఈ నారా చంద్రబాబు అనేవాడు జయప్రద ఓ పెద్ద హీరోయిన్ ఒకప్పుడు, ఆమెని రాజకీయాల్లో తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు. సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు, ఆ విల్లాలని బజారుకి పంపించాడు. ఈయన కాదు, ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని. అసలు చంద్రబాబు అండ్ కో, చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా? చంద్రబాబు లక్ష్మీపార్వతి జీవితం నాశనం చేశావా? రామోజీరావు ఎందుకు అంటున్నానంటే, ఆయన మాది చాలా క్లోజ్, మేము తప్పేం లేదు, క్లోజ్ క్లాస్మేట్స్ లాగా అంత క్లోజ్ అనమాట. రామోజీరావు, నీ వల్ల నువ్వు డైలీ పేపర్ మీద లక్ష్మీపార్వతి దుష్టశక్తి అని ఆమె జీవితం నాశనం చేశావా? నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ, కిలాడి రాధాకృష్ణ లైవ్ లో
70 ఏళ్ల ఆడదాన్ని 30 ఏళ్ళు 70 ఏళ్ళు ఆడదంటే ఎవరు? లక్ష్మీపార్వతి గారు, ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు. ఆ ఇల్లాలని ఒక 30 ఏళ్ల కుర్రాడిని తీసుకొచ్చేసి ఈ 30 ఏళ్ల కుర్రోడిని లక్ష్మీపార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్ లో పెట్టాడు. ఇంకోన్నాడు ఇక్కడ TV5 అనేవాడు, వాడు ఇదే లక్ష్మీపార్వతి గారిని ఇదే వేశ్య అని చెప్పేసి వాడు 1 అవర్ లైవ్. ఈ వదలు వీళ్ళే కాదు, వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు. ఎగ్జాంపుల్ తీసుకోండి, బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి, లేకపోతే దాన్ని కడుపు చేయాలి, హ అంటాడు. ఏమనాలి దాన్ని? వీడు కొడుకున్నాడు, తాగుతాడు, తిరుగుమోతు. చాలా చెప్తే ఒకసారి అతను అలాంటి వాడు, ఎంత తిరుగుమోతో, ఆడదంటే అంత రెక్లెస్ గా ఉంటాడో. ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అండ్ కో. వైసీపీలో చూపించండి, ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి, ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి. అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను, అస్సలు ఈ దొంగ విధవల గురించి ఎప్పుడు నమ్మవద్దు. ఏ పేపర్ నమ్మవద్దు, రామోజీరావు పేపర్ నమ్మవద్దు, వాడెవడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు, వాడి టీవీ నమ్మవద్దు. కేవలం వాడు ఏడుపోయిందంటే జగన్ గారు అతను దింపేయాలి. దింపడానికి ఏమైనా చేద్దాం, మనం అతను పైకైనా పంపిద్దాం, యాడికైనా పంపిద్దాం, మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న కోటరే ఉంది. వాళ్ళందరూ ప్రతిసారి ఇదే గోల. అతని ఇంట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు, జగన్ గారిని సైకో అంటారు, జగన్ గారిని అరే, జగన్ గారిని అరే. ఎవరు? ఈ ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి? మా వాళ్ళు అనుకుంటారు, మా క్యాస్ట్ అంటే ఏమనుకుంటారంటే, పోసాన కృష్ణపల్లికి బుద్ధి లేకుండా పోయింది, మన కమ్మ కిలోలో పుట్టి కమ్మాన్ని తిడుతున్నాడు, కమ్మ నాయకుడిని తిడుతున్నాడు. అమ్మా, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నేను కమ్మలో పుట్టా, మీలాగా నీ కమ్మలో ప్రౌడ్లే కెన్ సే ఐఎమ్ కమ్మ. సో వాట్? నేను మంచివాడిని, కమ్మ కులంలో పుట్టా. కమ్మ కులంలో ఇంకోటితో స్నేహం చేయాలంటే ఆ కమ్మాడు కూడా మంచివాడై ఉండాలి. వాడు బెదరై ఉంటే ఫ్రెండ్షిప్ చేయవచ్చా? ఇప్పుడు నా కూతురు ఉంది, నా పెళ్లి చేయాలి, అరే మన కమ్మోడు ఎమ్మటే పెళ్లి చేసి ఎమ్మటే పంపించేస్తాం 3 మూడు శానిమూన్కి. నా కూతురికి పెళ్లి చేయాలంటే కమ్మాడు అయి ఉండాలి, కమ్మాడు వాడు అందగాడై ఉండాలి, వాడు చదువుకుని ఉండాలి, వాడు బుద్ధిమంతుడు ఉండాలి, వాళ్ళ అమ్మ ఉండాలి, వాళ్ళ అయ్య బాగుండాలి, వాళ్ళ ఇంటి చరిత్ర బాగుండాలి, ఉద్యోగం ఉండాలి, పొలాలు ఉండాలి, ధనాలు ఉండాలి, బంగారం ఉండాలి, డైమండ్స్ ఉండాలి. ఇన్నుంటే నా కమ్మాళ్లలో కమ్మడిని నా కూతురికి ఇస్తా. వాడు వెదవైతే, వాడు తాగుమూతైతే, వాడు తిరుగుమూతైతే, వాడు పుండాకూర అయితే కమ్మడు అని చెప్పి పెళ్లి చేసుకుంటారా? నా అల్లుడు చేసుకుంటానా? చెప్పండి. నేను ఇదే అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పటి నుంచో. ఏం కాదు కదా. ఎగ్జాంపుల్ మీరు అన్నారు, ఎందుకు అయినా మన కమ్మళ్ళలో మనం తిట్టుకోవటం. ఒక కమ్మవాడు అవినీతిపరుడు, ఒక కమ్మవాడు దొంగ, వాడి అమ్మ వాడిని క్వశ్చన్ చేయకూడదా? అంటే నేను కమ్మవాడిని నేను ఒక్కడనే తిట్టకూడదు, నేను ఒక్కడనే విమర్శించకూడదా? మరి ఒక కమ్మవాడు దొంగ అయితే రెండోవాడు రెండోవాడు విమర్శిస్తున్నాడుగా, విమర్శిస్తున్నాడు, చూపించమంటావా? ఇదిగో ఆంధ్రజ్యోతి చూడండి, ఇది ఇక్కడ ఎవరున్నాడు? ది గ్రేట్ దొంగ అలీబాబా 40 దొంగలు. చూడండి, 5,700 కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్కి రాశాడు. ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. మరి అమ్మ రాధాకృష్ణ కమ్మోడే, వాడిని ఎప్పుడు తింటారు? నన్ను ఎందుకు తిడుతున్నారు? నేను చంద్రబాబు దొంగ అంటున్నాను, నన్ను రాసుకెళ్తాడా, బుద్ధి అంటారా, యదవ అంటున్నాడా నన్ను? నీకు నా ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈయన నా కులమేం కాదు, ఈయన నా బంధువు కాదు, నా క్లాస్మేట్ కాదు, నాకేమన్నా డబ్బులు ఇవ్వలా,
కావాలంటే నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు, డబ్బులు ఇచ్చి జగన్ గారు అనేస్తున్నాడు అని చెప్పి. ప్రమాణ సాక్షిగా అతన్ని క్యారెక్టర్ చూసే 14 ఏళ్లుగా అతని వెంట తిరిగి అతన్ని క్యారెక్టర్ చూసే, అట్లానే నా సొంత బ్రదర్ లాగా భావించి అతన్ని నేను అభిమానిస్తున్నా. ఎందుకు అభిమానిస్తున్నాను? బికాస్ ఆఫ్ క్యారెక్టర్. ఎందుకు మన కమ్మ నాయకుడిని మనం ఠూ అంటున్నాము? బికాస్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్. మీరు ఇదే తెచ్చుకోండి. మనకు కులం ఎంతవరకు అంటే ఉనికి, ఐడెంటిటీ అంతవరకు మన కులం పెట్టుకుందాం. ఏమ్మా మన కులం వాడు మనకేం చేశాడు? ఒకటే నువ్వు క్వశ్చన్ వేసుకోండి, మీరు ఆన్సర్ కూడా నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ చెప్పుకోండి. విజయవాడలో ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు. అప్పుడు విజయవాడ 3 రోజులు 4 రోజుల పాటు స్వైర విహారం. ఎంతోమంది కమ్మోళ్ళు, ఎంతోమంది ఆడపిల్లలు చచ్చిపోయారు, మానం పోయింది, శీలం పోయింది, నరికేశారు, ముక్కలుగా నరికేశారు. అమ్మా అప్పుడు ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? మన కోసం పరిగెత్తుకొచ్చాడా? హైదరాబాద్లో దాక్కున్నాడు వాడు. తలుపు తీయకుండా హైదరాబాద్లో దాక్కున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనేవాడు. ఇక్కడ కమ్మసేమైపోయారు? విజయవాడలో కమ్మసేం ఏడుస్తూ పారిపోయారు. డాక్టర్ శ్రీహరి గ్రేట్ డాక్టర్ ముక్కలుగా నరికారు, ఊళ్ళలో పరిగెత్తారు. వామ్మో మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, నా బిడ్డల్ని కాపాడండి. కమ్మవాడు ఎంతమంది ఏడ్చిదే క్రైడ్ లైక్ ఎనీథింగ్. సిగ్గు లేదా? ఇంకా మనకు సిగ్గు లేదా? వాడు ఒక్కసారి వచ్చాడా నారా చంద్రబాబు అనేవాడు? మన బిడ్డను చంపేశారా, మన కులవాడు చంపేశారా, రండి నా కొడకలారని వచ్చాడా? అస్సలు రాలా. ఎందుకు రాలేదు? ఎక్కువ మంది చచ్చిపోతే కమ్మోళ్ళు వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు, ఒక గ్రూప్ మనకు వస్తుంది. ఎందుకు రాలా? చచ్చిపోయిన ఆడపిల్ల ఇంటికి ఎందుకు రాలా? చచ్చిపోయిన వాళ్ళ కమ్మవాళ్ళ ఇంటి ఎందుకు రాలా? తెలుసుకోండి, దండం పెడుతున్నా, తెలుసుకోండి. నేను కమ్మవాడిని ఇష్టపడుతున్నా, నేను కమ్మవాడిలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. కానీ మీరు తప్పులు చేస్తున్నారు. ఎవడైనా సరే వాడేంటి, కమ్మేంటి, రెడ్డేంటి, మాదేంటి, మనకి బాగా చేస్తున్నాడా లేదా, మనకి రోడ్లు వేస్తాడా లేదా, పథకాలు ఇస్తున్నాడా లేదా, సిరిసరికి ఇస్తున్నాడా లేదా, మనకు సేవ చేస్తున్నాడా లేదా అనేవాడు ఎవడైనా దామోదరుడు సంజయ్ కావచ్చు, పివి నరసింహరావు కావచ్చు, దీనికి ఎన్టీఆర్ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. బట్ నారా చంద్రబాబు నాయుడు అనేవాడు కాదు. ఈజ్ నాట్ అట్ ఆల్ సూటబుల్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఇది మీకు చాలాసార్లు చెప్పాను తల్లి, కమ్మ సోదరిమణులారా, కమ్మ సోదరులారా. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు చెబుతుంది చూడండి. ఇప్పుడు అతను గ్రేట్గా వాలంటీర్స్ని పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న ఆడపిల్లలు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి పాపం ఈ వాలంటీర్స్ వాళ్ళకి 3,000 ఇస్తుంటే వాడికి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాడెవడు నిమ్మగడ్డ రమేష్ అనేవాడు, వాడు నిమ్మగడ్డో క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు, కానీ వాడిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీల్లేదు, డబ్బు ఇవ్వడానికి వీల్లేదంటే 30 మంది పైన చచ్చిపోయారు. సో ఏంటి మీకు కనీసం తెలియట్లేదా? ఇది తప్పు కదా. లబ్ధిదారుల్లో కమ్మాళ్ళు లేరా, ముసలాళ్ళు లేరా, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ లేరా, కాపుల్లో జనసేన పార్టీలో లేరా పథకాలు తీసుకునే వాళ్ళు, తెలుగుదేశంలో పథకాలు తీసుకునే వాళ్ళు లేరా? అంటే పథకాలు తీసుకుంటే కమ్మాళ్ళు కూడా జగన్కి వేస్తారన్నమాట. అంటే అర్థం ఏంటి? జగన్ బాగా పరిపాలిస్తున్నట్టు అర్థం. కమ్మాడు కూడా ఓటేస్తున్నాడంటే ఎవడైతే ఏంటి వాళ్ళ నాన్నలాగా మనకి రుణమాఫీ చేశాడు, రైతు రుణమాఫీ, ఇలాగే మాకు అన్నం పెడుతున్నాడు, ఇలాగే మన కళ్ళజోడు ఇస్తున్నాడు, వీల్ చైర్ ఇస్తున్నాడు, మందులు ఇస్తున్నాడు అని ఓట్లేస్తారేమో. నువ్వు కూడా మన కమ్మాడికి చెప్పండి, నువ్వు కూడా మంచి పని చేయరా ఎదవా అని చెప్పండి. మీరు చెప్పరు. మన కమ్మే కావాలి. ఈ కమ్మ ఇలా ఉండంగా ఇంకొక అమ్మ వచ్చింది, కమ్మ పురంధరేశ్వరమ్మ. ఆమె ఎంత గ్రేట్ లేడీ అంటే మనం అనుకుంటాము నారా చంద్రబాబు నాయుడే వన్ టైప్ ఆఫ్ మనిషి అనుకుంటాం. ఈమె 100 రకాల టైప్ ఆఫ్ మనిషి. ఈమె ఎంత
ద్వేషి అంటే ఆడాళ్ళకి మగ ద్వేషి కాదు, ఈమె పొలిటీషియన్. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి నాశనమైపోతాడు, ఎప్పుడెప్పుడు ఇతన్ని కుజ్జులోంచి దింపేయాలి, ఎంత మంచి పనులు చేస్తున్నా కానీ. ఒకప్పుడు వీళ్ళ కుటుంబం మొత్తం వైసీపీలో చేరింది, అది కూడా చాలా ఉంది. ఈ మేడం అంతే కదా, కాంగ్రెస్ సూటబుల్గా ఉంటే కాంగ్రెస్కి వెళ్తారు పురంధేశ్వరి గారు. ఇప్పుడు బీజేపీ సూటబుల్గా ఉంది, బీజేపీకి వెళ్తారు. ఆమెకి ఆర్ఎస్ఎస్ అంటే ఏం తెలుసు, జనసంఘ అంటే ఏం తెలుసు, శ్యామా ముఖర్జీ అంటే ఏం తెలుసు, ఏం తెలుసు? ఏ సావర్కర్ అన్న ఏమి తెలియదు. సావర్కర్ అంటే సునీల్ గవాస్కర్ అనుకుంటుంది. ఆమె తెలియదు కదా పాపం. ఆమె ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా ఆయన మరిది చంద్రబాబు నాయుడు ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి. ఏ చంద్రబాబు నాయుడు అయితే వ్యవస్థలను అడ్డం పెట్టుకొని డబ్బులు చిమ్మేసేసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో కూర్చోబెట్టాడో 1.5 yearలో, అది చూసి సుప్రీంకోర్టులో ఇందులో ఇతన్ని ఇన్నాళ్ళు జైల్లో పెట్టే అవసరం మీకు ఎందుకు వచ్చిందని బయటికి తీసుకొస్తే ఇప్పుడు ఈమె సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాసింది. ఏమండి జగను ఎప్పుడెప్పుడో బెయిలు ఇంత లాగిస్తారా, ఇక్కడ అనుభవిస్తున్నారు అధికారాలు, వెంటనే క్యాన్సిల్ చేసి జైల్లో పడేయండి. తప్పులేదు, సొసైటీ పట్ల చాలా కన్సర్న్ ఉంది ఆ మేడంకి, తప్పేం లేదు. కానీ మరి ఉంది కదా అమ్మా పురంధేశ్వరి, మరి వీడు డఫా ఉన్నాడు కదా, వీడి గురించి ఎందుకు రాయలా ఢిల్లీకి? మన కమ్మోడనే, నీకు ఒక 500 రూపాయలు నీ మొఖానికి కొట్టాడనే ఏమ్మా మరి చెప్పాలిగా. ఇదిగో ఇంకా ఆధారంతో గట్టిగా చెప్పాడు, చదువునా చదువుతున్న మోసం విలువ 5,700. మరి ఇతను వామ్మో ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ బ్యాంకులో కూడా కాజేస్తున్నాడు చీఫ్ జస్టిస్ గారు, ఇంకా ఎమ్మెల్యే కాబోతున్నాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, వీడిని కూడా పట్టుకోండి అనలేదే. మీ మరిదే ఎన్ని స్టేలు చెప్పొచ్చుగా. ఏమండి మా మరిది స్టేలు ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి స్టేలు మీద బతుకుతున్నాడు, మరి ఇతను ఎందుకు మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడిని, మరి వాడిని కూడా పిలవండి సార్ అని ఎందుకు అనలేదు నువ్వు? సీఎం రమేష్ నీ కళ్ళ ముందేగా జంపే వచ్చాడుగా మీ బీజేపీకి, అతని మీద మొన్న కేసులు ఉన్నాయిగా, ఎప్పుడెప్పుడో కేసులు ఉన్నాయి. వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ లేనాళ్ళు, మరి సార్ ఇన్ని సంపాదిస్తున్నారు సార్, వీళ్ళందరూ తగతం తినేస్తున్నారు అని వీళ్ళందరికమ్మా చీఫ్ జస్టిస్ చెప్పొచ్చుకమ్మా. ఓన్లీ జగన్ మీద ఎందుకు చెప్పావు? కుళ్ళు ఏడుపు, మన కమ్మోడు కాదని. ఇతను ఇలాగుంటే ఇంకా మంచి పనులు చేస్తాడు, ఇంకా మంచి పనులు చేస్తాడు, పెద్దోడైపోతాడు, మోడీని మించి వెళ్ళిపోతాడేమో, రేపు మోడీని మించి వెళ్ళిపోతాడేమో. అమ్మో ఎంబటే మా మరిది మళ్ళీ ఎట్లా సీఎం సీట్లో కూర్చోవాలని ఇతన్ని ఎలా నాశనం చేయాలో ఈమె అన్ని రకాలు. ఎక్కడ ఉండవు, చింతామణి ఒకటి, బాలనాగమ్మ, పల్నాటి యుద్ధం ఉండే చూడు, కొన్ని ఉంటాయి. పల్నాటి యుద్ధంలో విరళగా ఒక లేడీ ఉంటుంది, అలా దాపురించింది ఆంధ్రప్రదేశ్కి. అమ్మ పురంధేశ్వరి తల్లి, నువ్వు వైజాగ్లో నుంచి ఉంటే డిపాజిట్ కూడా రాలా నీకు, అది నీ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో. కానీ కనీసం మనిషిగా బ్రతుకు. జగన్ని ఎక్కడెక్కడో అంటే సుప్రీంకోర్టు కంటే హైకోర్టుల కంటే నీకు ఎక్కువ తెలుసు అనమాట. అంటే ఇవన్నీ ఎవరు నీకు నేర్పిస్తున్నారు? ది గేట్ చంద్రబాబు నాయుడు. అందుకని నేను ప్రజలకు చెప్తున్నాను, నాకు తెలిసి ప్రమాణ సాక్షిగా చెప్తున్నా, ఒక భారతదేశంలో ఒక రాష్ట్రంలో మళ్ళీ రావాలి, ఈ మనిషే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ మనిషే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వాలంటీర్గా వస్తున్న ప్రజలు నా జీవితంలో 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్కడిని చూడాల, ఏ ఒక్క ముఖ్యమంత్రిని చూడాల, ఏ ఒక్క పార్టీని చూడాలి. చివరికి ఇందిరాగాంధీతో సహా మళ్ళీ నాకు ఇందిరే కావాలనేది 1-2 సార్లు తప్ప ఆమెకు మళ్ళా జైలుకి వెళ్ళిపోయింది. ఇక్కడ నిన్నగాక మొన్న వచ్చిన ఇతని కన్సర్న్ ఏంటి, ఇతను ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు క్లియర్గా జనం రాని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అమ్మా మీరు అదే మాట మీద ఉండండి. ఇతను వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం, మీకు బిడ్డలాగా ఉంటాడు, మీకు సేవకుడిలాగా ఉంటాడు, మీకు మంచి పనులు చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ని బాగా నిలబెడతాడు. ఇంకెవ్వరిని నమ్మకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
అవునా? 10,000 ఇస్తున్నాడా? 10,000 ఇచ్చి ఓటేస్తారా? ఏమండి, నేను మీకు 25,000 ఇస్తా. నాకు ఓటైపోయాడు మాత్రం నేను ఊరుకోను. మీకు 25,000 ఇస్తా. మీ ఇంట్లో ఎవరైనా బిడ్డ ప్రసవమైతే ₹1,00,00,000 ఇస్తా. ₹1,00,00,000 ఇస్తా. నాకు ఓటేయండి, నేను పార్టీ పెడతాను రేపు. వాడు 10,000 ఇచ్చాడని, పోసారి 25,000 ఇస్తాడని నాశనం అయిపోతారు. మీ ప్రజలు నాశనం అయిపోతారు. ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా. నేను జగన్ పార్టీ గురించి జగన్ గురించి సపోర్ట్ మాట్లాడట్లా. ఈ నారా చంద్రబాబు అనేవాడు 2014లో 600 హామీలు ఇచ్చాడు. పెద్ద చూడండి, వస్తుంది మీకు నెట్లో, పెద్దది 600 హామీలు. అది ఇస్తా, ఇది ఇస్తా. ఐ కెన్ బ్రింగ్ ద స్టార్స్ ఫ్రమ్ ద స్కై. ఆకాశం నుంచి చుక్కల్ని మీరు తెచ్చిపెడతాంటాడు వీడు, ఈ రాసుకెళ్ళాడు. ఏనండి, 600లో ఒక్క హామీ అయినా చంద్రబాబు మీకు ఇస్తే మీరు సంతోషపడితే ఆయనకే ఓటేసుకోండి. ఐఎమ్ టెలింగ్ యూ, ఓల్ హార్టెడ్లీ ఐఎమ్ టెలింగ్ యూ, చేసుకోండి. వాడెప్పుడు ఏ ఒక్క హామీ నిలబెట్టాడు. ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలి, దీని తర్వాత ఎప్పుడు నా కొడుకు కూర్చోవాలి, ఎప్పుడు ఎస్సీలను తిట్టాలి, మాల సోదరులను తిట్టాలి. మాది ఎవడన్నా రాజకీయ నాయకుడు ప్రజల మీద బతికేవాడు, ప్రజల కోసం బతికేవాడు ఎస్సీల్లో పుట్టాలు కోరుకుంటారా? కమ్మాళ్ళలో పుట్టాలు కోరుకుంటారు. కానీ మాల కులంలోకి పుట్టారా? మాది కులంలో పుడతారా? ఎస్సీలకే పుడతారా? చిచి, ఎస్సీ కులం అంటే అంటరాని కులం, ఒప్పుకోం. మేము కమ్మాళ్ళంటేనే అగ్ర కులం అన్న వెధవ. ఎందుకు వెధవ అంటున్నాను? ఈ మాటలు అనేవాడు వెధవ కంటే ఇంకా అబోవ్ ఆల్. ఇదే నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు. నువ్వు అన్నావే మాలలో పుట్టకూడదు, మాదిగలో పుట్టకూడదు, మరులో పుట్టకూడదు, ఇంకో దాంట్లో పుట్టకూడదు అన్నావే. అదే ఎస్సీ సోదరుడు ఈ స్టేజీలో కూర్చొని కమ్మాళ్లలో పుట్టాలని ఎవరు కోరుకోడు అంటే నీ తలకాయ ఆడబెట్టుకుంటావు, తీసుకెళ్ళి మొలకాయలో పెట్టుకుంటావు. యూ స్టూపిడ్ ఫెలో. సిగ్గుండాలి. కులాలను తిడుతున్నావు, మతాలను తిడుతున్నావు, మనుషులను తిడుతున్నావు, పంది కుక్కలా తింటున్నావు ప్రజల సొమ్ము. చాలురా, ఇక త్యాగ తిన్నావురా, 1,00,000 కోట్లు తిన్నావురా. నువ్వు నీ కొడుకు మొత్తం వెళ్ళిపోయి 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు ఏ దేశంలో వెళ్ళిపోండిరా తీర్థయాత్రలకి. ఆంధ్రదేశంలో మేము సంతోషంగా బతుకుతాం. ఎవరు? అవును, నాశనం అంటే ఆమెను పాపం సినిమా హీరోయిన్ అయితే, మేడం వినండి చెప్తా, సినిమా హీరోయిన్ అయితే పాపం ఆమెను తీసుకొచ్చి మేడం తర్వాత మీరు మినిస్ట్రీ ఇస్తా, అది ఇస్తే ఆమె డే నైట్ కష్టపడి అంత పనిచేసిన అమ్మాయిని కూడా తర్వాత అవసరం లేదని వెళ్ళి పొమ్మన్నాడు. మరి బాధ కదా. మళ్ళా వస్తుందంటావా? రావచ్చు, గుర్రం ఎగరావచ్చు. సో వాట్? ఇప్పుడు నిన్నటిదాకా గుమ్మరూరు జయరాం రక్తం కారుస్తా జగన్ కోసం, కత్తి పడతా చంద్రబాబు కోసం. ఇప్పుడు ఎక్కడున్నాడు? అసలు ఆశ్చర్యం ఏంటంటే కాళ్ళకి దండం పెట్టాడు చంద్రబాబుకి. గుర్రం ఎగరావచ్చు. షుడ్ నాట్ ఫర్గెట్ దట్. థ్యాంక్ యూ. ఎవరు?